సహస్రభూమి ప్రాజెక్ట్స్ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్. ఎయిమ్స్ ఎన్క్లేవ్ 3 వరంగల్ హైవే నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9 కి 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 8 కి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్. గట్కేసర్ నుంచి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్. బీబీ నగర్ ఎయిమ్స్ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్. నియర్ బై మనకి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ద రిట్రీట్ బ్రహ్మకుమారిస్ మెడిటేషన్ సెంటర్ మన వెంచర్కి చాలా నియర్గా ఉంటుంది. ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఈ లేఅవుట్లో? 2 ఓఆర్ఆర్ ఎగ్జిట్స్కి నియర్గా ఉంది కాబట్టి చాలా ర్యాపిడ్గా రెసిడెన్షియల్గా డెవలప్ అవుతున్న ప్రాంతం. దానికోసమే ఇన్వెస్ట్ చేయాలా? ఎస్, దానికోసం ఇన్వెస్ట్ చేయాలి. అలాగే ఈ ప్రాంతం ఒక ఎడ్యుకేషనల్ హబ్ లాగా డెవలప్ అవుతూ ఉంది. ఇంకేముంది ఇక్కడ? ఎయిమ్స్ చాలా నియర్గా ఉంది ఈ ప్రాజెక్ట్. సో ఎయిమ్స్ లాంటి మెగా మెడికల్ ఇన్స్టిట్యూట్కి 5 కిలోమీటర్స్ నుంచి 10 కిలోమీటర్స్ హై గ్రోత్ జోన్లోకి వస్తుంది. హై గ్రోత్ జోన్ అంటే ప్రైజెస్ త్వరగా పెరుగుతాయా? యా అండి, ప్రైజెస్ పెరుగుతాయి. హై గ్రోత్ జోన్ అంటే చాలా ర్యాపిడ్గా రెసిడెన్షియల్, కమర్షియల్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్లో డెవలప్ అవుతున్న ఏరియా. ఇంకా ఏమున్నాయి ఇక్కడ? వరంగల్ హైవే 6 లైన్ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. వరంగల్ హైవే స్ట్రాటజిక్ హైవే బికాస్ హైదరాబాద్ని అలాగే తెలంగాణలో సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఫ్యూచర్ సిటీ ఇన్ఫాక్ట్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. ఫ్యూచర్ సిటీ సాగర్ హైవేలో వస్తూ ఉంది. సాగర్ హైవేకి ప్యారలల్ హైవేసే విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవే. ఇక్కడ హై రైజ్ కల్చర్ ఏమైనా ఉందా? ఆఫ్టర్ వెస్ట్ హైదరాబాద్ హై రైజ్ టవర్స్ ఎక్కువగా వస్తున్న ప్రాంతమే వరంగల్ హైవే ఈస్ట్ హైదరాబాద్. గట్కేసర్ ప్రాంతంలో ఆల్రెడీ చాలా హై రైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హైదరాబాద్లోనే లాంగెస్ట్ టవర్ 73 ఫ్లోర్స్ గట్కేసర్లోనే రాబోతుంది. ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సహస్ర టీమ్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. కాల్ చేయాలి, సైట్ విజిట్ చేయాలి.